పైదాకా ప్రతి ఫ్లోర్ ఎక్కి చూశాను. అవే సున్నం కొట్టని గోడలు, అదే చెత్త చెదారం, అంతా మామూలుగానే ఉండింది. మరి నాకు నిన్న రాత్రి కనిపించింది దెయ్యమా? నాకు ఒక్క విషయం మాత్రం అర్థమైంది, ఈ సైట్లో ఏదో తేడాగా ఉంది. అందుకే రాత్రిపూట లోపలికి వెళ్ళొద్దని యజమాని చెప్పాడు, మేనేజర్ చెప్పాడు, చివరికి నా స్నేహితుడు కూడా చెప్పాడు. ఆ రోజు రాత్రి నుంచి నేను ఎలాంటి శబ్దాలు వచ్చినా, ఏం వినిపించినా వినిపించకపోయినా గమ్ముగా దుప్పటి కప్పుకొని పడుకునేవాడిని. అలా తెలియకుండా 2-3 రోజులు గడిచిపోయాయి. చెప్పాలంటే ఈ 2 రాత్రులు కూడా నాకు రకరకాల శబ్దాలు వినిపించాయి. ఒకరోజు రాత్రిపూట ఆ బిల్డింగ్ వైపు చూస్తే అది పాక్కుంటూ పోతున్నట్టు, ఇంకో రోజైతే అది ఏకంగా తగలబడిపోతున్నట్టు కనిపించింది. అయినా సరే సాయంత్రం అయ్యాక ఒక్కసారి కూడా నేను ఆ కాంపౌండ్లోకి అడుగు పెట్టలేదు. అలా భయంగా 3 రోజులు గడిచిపోయాయి. ఇక 4వ రోజు ఉదయం ఆ నిర్మానుషమైన సైటు దగ్గర మొట్టమొదటిసారిగా ఒక కొత్త మనిషి కనిపించింది. పనోళ్ళంతా లోపల పని చేసుకుంటుంటే నేను బయట కాంపౌండ్ దగ్గర గోడ నీడలో కూర్చొని ఉన్నాను. దూరంగా మట్టి రోడ్డు పైన ఎవరో వస్తున్నట్టు అనిపించింది. దగ్గరకు వచ్చేసరికి ఒక అమ్మాయి, పొడవాటి జడ, చేతిలో సంచి. కాస్త మంచినీళ్ళు దొరుకుతాయా? ఈ ఎండకి నడిచి చచ్చిపోయేలా ఉన్నాను.